నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. సినీ నటుడు మోహన్ బాబుకి తన చిన్న కొడుక్కి మధ్య ఆస్తుల గొడవలు తీర స్థాయికి చేరుతా ఉన్నాయి. సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యం గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మాణిక్యం గారు నమస్కారం. నమస్తే శామి గారు. అసలు ఏంటి వీళ్ళిద్దరు గొడవ ఏంటి? తీర స్థాయికి చేరిపోతున్నాయి. అసలు ఆస్తుల గొడవలు అంటే అసలు ఏంటి ఆస్తులు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? అంటే మోహన్ బాబు గారు ఏదైతే సంపాదించిన ఆస్తులు ఉన్నాయో అందరికి ఈక్వల్గా రాలేదు, పంచలేదు అనేది మనోజ్ గారి యొక్క ఆవేదన మెయిన్. అయితే ఇది చాలా రోజులుగా ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది, కానీ ఎక్కువగా గతం నుంచి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అంటే బేసిక్గా మంచు లక్ష్మి గారు అలాగే మనోజ్ విష్ణు గారు లక్ష్మి గారు ఇద్దరు ఒక తల్లి పిల్లలు. ఇంకొక ఆమె నెక్స్ట్ వాళ్ళ సిస్టరే చేసుకున్నారు. సెకండ్ వైఫ్కి పుట్టిన ఆవిడకి పుట్టిన వ్యక్తి మనోజ్ గారు. అయితే తల్లుడు వేరు, తండ్రి ఒక్కడే. సో కొంచెం బేసిక్గా వేరియేషన్ అనేది ఏ కుటుంబంలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే వాళ్ళకి విద్యానికేతన్ ఉంది కదా తిరుపతిలో, దానికి సంబంధించిన ఆస్తులు వాళ్ళ పదవులు కానీ లక్ష్మి గారికి అలాగే విష్ణు గారికి ఇవ్వడం, మనోజ్ని పక్కన పెట్టడం మోహన్ బాబు గారు అంటే ఒక పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు అనేది మనోజ్ గారి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా మనకి జరిగిన అంశం ఏంటంటే మోహన్ బాబు గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో మనోజ్ని పొట్టలో కుదటం, ఆయన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, పోలీస్ కేసు అవ్వడం, ఇదంతా కూడా మనం ఈరోజు అది బర్నింగ్ ఇష్యూగా నడుస్తూ ఉంది, బాగా వైరల్ అవుతా ఉంది దీనికి సంబంధించిన గొడవ. అసలు ఇంత మంచిగా అంటే పచ్చని కుటుంబంలో ఆస్తుల చిచ్చు, కుటుంబ వ్యవస్థ భారతదేశంలోనే మనకి ప్రేమ ఆప్యాయతలకి అనురాగానికి ఉమ్మడి కుటుంబాలు మనం ప్రాచీన భారతదేశంలో చూసుకుంటే కనుక ఆ కుటుంబాల మధ్య ఎంతో లవ్ అండ్ అఫెక్షన్, ఒక ఎమోషన్స్ ఉంటాయి. కానీ కేవలం ధనం సమస్తమైన కీడులకు మూలం అన్నట్టు ఈ డబ్బు పెట్టిన శిక్ష తప్పితే మరొకటి కాదు. నిజంగా స్వయాన ఎంతో ఇష్టమైనటువంటి కుమారులు ఇద్దరు కూడా ఆయనకి ఇష్టం నిజానికి. కాకపోతే ఎవరి మీద ఎక్కువ ఇష్టం, ఎవరి మీద తక్కువ ఇష్టం అనేది ఈ వేరియేషన్ రావడానికి కారణం ఆస్తులని చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన ఈక్వల్గా పంచి ఉండాల్సింది. మరి మోహన్ బాబు గారు ఒక తండ్రిగా, కుటుంబ పెద్దగా ఆయన తీసుకున్న డెసిషన్ పట్ల సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈక్వల్గా పంచాలి కదా. మరి ఇద్దరు కుమారులు అయినప్పుడు కుమార్తె ఉంది లక్ష్మి గారు, ఆవిడకి ఆస్తులు మంచిగా పంచారు, తర్వాత విష్ణుకి పంచారు, మనోజ్కి తక్కువగా ఎందుకు పంచారు అనేది మనం ఒకసారి లోపలికి వెళ్తే కనుక రీసెంట్గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు మనోజ్. తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు భూమావారి కుటుంబం నుంచి మౌనికాని. ఆ విషయంలో మంచు ఫ్యామిలీకి ఇష్టం లేదు, అంటే మోహన్ బాబుకి ఇష్టం లేదు, విష్ణుకి ఇష్టం లేదు, బహుశా లక్ష్మికి ఇష్టమే అనుకుంటా. కానీ అక్కడి నుంచి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నటువంటి కోపం మోహన్ బాబు గారికి బాగుందనమాట. ఈ నేపథ్యంలోనే మనోజ్తో తరచు గొడవ పట్టడం కావచ్చు, ఆయనంటే గిట్టకపోవడం కావచ్చు, ఇవన్నీ కోల్డ్ వార్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళిద్దరు కూడా బాహాబాగి దిగినట్టుగా మనం విజువల్స్ చూసాం. కానీ అది జోక్ అని చెప్పేసి తర్వాత ఏదో జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. అది పక్కా వాస్తవం అని చెప్పేసి తర్వాత బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే కేవలం ఆస్తుల యొక్క చిచ్చు తప్పితే మరొకటి కాదనేది మనకు క్లియర్ కట్గా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. అంటే నిజంగా డబ్బు ఇంత దారుణాలకు దారితీస్తానంటే మన చరిత్రలోకి వెళ్తే డబ్బు కోసం ఎన్నో దారుణాలు, అగత్యాలు జరిగిన విషయం మనకు తెలిసిందే. అందుకే ధనం సమస్తమైన కీళ్ళకు మూలం అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. ఈ డబ్బు ఈరోజు కుటుంబాల్లో ఎంత చిచ్చు పెడతా ఉందంటే ప్రేమాప్యతలకు, తల్లికి కుమారుడికి, అంటే ఒక భార్య భర్త మధ్య ఆస్తుల పరమైన విభేదాలు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆస్తుల కోసం తండ్రిని ఏకంగా చంపిన కుమారులు కూడా లేకపోలేదు. అలాగే తండ్రులు కుమారులను చంపిన దాఖలాలు ఉన్నాయి. మంచి కర్రతోటో లేకపోతే రోకల బండతోటో గొడ్డలతోటో చంపేసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ యుగంలో, అంటే ఈ కలికాలం ఉంటారు కదా, ఈ కాలంలో ఈ డబ్బుకు సంబంధించిన వ్యామోహం ప్రతి వ్యక్తిలో ఎక్కువైపోయింది. అంటే మానవ సంబంధాలకి ప్రయారిటీ తగ్గించేసి ఏదైతే ఈ డబ్బు ఉందో, అంటే డబ్బు ఉంటే అన్నీ వస్తాయి, విలాసంగా బతకొచ్చు, అవసరాలు లేకుండా బతకొచ్చు, పేదరికం అనేది ఎన్నో శాపాలకి ఇబ్బందికి గురులు అవుతామని చెప్పేసి భావిస్తూ ఉంటారు. సో అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ కుటుంబంలో ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా ఇతను చాలా సినిమాలు తీసాడు ఆయన మోహన్ బాబు గారు. కానీ చాలా మంచి నీతిని ఒలించే పెదరాయుడు లాంటి సినిమాలు తీశారు. అంటే పెదరాయుడులో ఏంటి, ఒక ధర్మానికి, నీతికి, నిజాయితీకి నిలువెత్తు వ్యక్తిలాగా ఆయన పెదరాయుడు పాత్ర పోషించారు. కానీ ఈరోజు ఆయన
ఫెయిల్ అయిపోయారు. అంటే ధర్మంగా ఆస్తులు కొడుకులు ఇద్దరికి పంచలేదు అన్నది క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. అంటే వేరియేషన్ ఎందుకు, ఒక తండ్రి బిడ్డలే కదా, ఆయన రక్తమే కదా ఇద్దరు కూడా. అవును. సో మంచు లక్ష్మికి అలాగే విష్ణుకి ఒక రకమైనటువంటి ప్రేమ, ఒక రకమైన ఆస్తులు, మనోజ్ని డిగ్రేడ్ చేసినట్టుగా మాట్లాడటం, అలాగే ఆయనకి ఇష్టమైన సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు ఇష్టపడకపోవడం ప్రధానమైన కారణంగా చెప్తున్నారు. అయితే ఈ ఆస్తుల గొడవ అనేది చివరికి ఏదన్నా దారుణంగా ఈయన మీద దాడి జరిగింది, కడుపులో గుద్దారు, ఏదన్నా హార్ట్ దగ్గర తగిలో లేకపోతే ముఖం దగ్గర తగిలితే ఏదన్నా చనిపోతే పరిస్థితి అంటే కేవలం ఆస్తులే ఇంత దారుణానికి దారి తీశారు కదా అర్థం. సో ఈ ఆస్తుల వివాదం అనేది చిలికి గాలి వల్లగా ఇలా కుటుంబంలో తీవ్రమైన చిచ్చుగా పరిగె. అంటే దీని పట్ల ఇప్పుడు మంచు లక్ష్మి చాలా ఆవేదన పడుతున్నట్టుగా స్పందిస్తున్నారు. అంటే బేసిక్గా మనోజ్ అంటే ఇష్టమే బాగా, అంటే విష్ణుని ఎంత ఇష్టపడద్దో మనోజ్ని కూడా అంతే, చాలా లవ్ అండ్ ఎఫెక్షన్, తమ్ముడి మీద బాగా ప్రేమ ఉంటుంది అనేది మనకు అందరికి కూడా మనం మీడియా వేదిక చూసాం. కానీ ఇప్పుడు ఈ గొడవ సినీ ఇండస్ట్రీలో కూడా ఇది బాగా బర్నింగ్ ఇష్యూగా నడుస్తుంది. అలాగే ప్రజల్లో కూడా బేసిక్గా సినిమా యాక్టర్లు, సెలబ్రిటీల సంబంధించిన విషయాలంటే బేసిక్గా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అందుకే మీడియా కూడా ఈరోజు ప్రధానంగా ఈ విషయం పట్ల సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది, దీనికి సంబంధించిన విశ్లేషణలు అంతా ఉన్నాయి. అందులో భాగంగానే మనం కూడా ఈ విషయాన్ని మనం డిస్కస్ చేసినట్లయితే కేవలం ఈ పచ్చని కుటుంబంలో, హ్యాపీగా హెల్తీగా ఉండే కుటుంబంలో ఆస్తులు పెట్టినటువంటి చిచ్చు అని మనకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది శాలిని గారు. సో ఈ పచ్చని కుటుంబంలో ఈ ఆస్తులు పెట్టిన చిచ్చు, ఈ డబ్బు వివాదం, ఈ మనీ లావాదేవీలే ఈ విషాదకరమైనటువంటి సంఘటనకి కారణం అని చెప్పొచ్చు. సో ఇదండి, చూశారు కదా ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.